హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏంటా అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, తామర తోటల కూర అనమాట. ఇవి ఏంటా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, చాలామంది వరకు తెలియదు అనమాట. ఇవి ఏంటి అంటే, చెరువులో తామర పువ్వులు ఎప్పుడైనా చూసారా? ఆ తామర పువ్వులు లోపల అడుగు భాగాన చెరువు కింద భాగంలో ఇవి వేర్లకి ఉంటాయన్నమాట. ఇవి కట్లగా కోసి కట్లు కట్టి బయటకు తెచ్చి అమ్ముతారనమాట. ఇవి ఎంత కాస్ట్ చెప్పినా కూడా మనం తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి కట్ చేసి బయటకు తెచ్చి అమ్మేంత వరకు చాలా కష్టపడతారు కనుక మనం ఎంత చెప్పినా తీసేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇవి లోపల చూసినప్పటికీ బెండకాయ మాదిరిగా డిజైన్ కనిపిస్తుంది కదా. ఇవి ఇలా కట్ చేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి ఉప్పు వేసి. అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో 5-6 పచ్చిమిరపకాయలు అలాగే దాంతోపాటు జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను చాలా వరకు అయితే వీడియోలు చేయటం లేదండి, టైం సెట్ అవ్వక చేయటం లేదనమాట. కరివేపాకుని అయితే నేను తీసేసుకుంటున్నాను. వెంటనే ఆయిల్లో ఆనియన్స్ అండ్ ఆవాలు కరివేపాకుని అయితే వేయించుకోవాలి. చాలా వీడియోలు ఉన్నాయండి, నాకు టైం సెట్ అవ్వక నేను వీడియోలు ఈ మధ్యలో తీయటం ఆపేసాను. చాలా స్లోగా అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. టైం సెట్ అయితే నేను రోజుకో వీడియో పెడతానండి తప్పకుండా. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే పాత వీడియోలు కూడా చూసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ కర్రీ తినడం వల్ల మన ఒంట్లో వేడి తగ్గి చలవ చేస్తుందండి ఒంటికి బాగా. వర్షాకాలంలో అయితే దీన్ని తినొచ్చు, అలాగే వేసవి కాలంలో కూడా తినొచ్చు, శీతాకాలంలో కూడా దీన్ని తినొచ్చు. వేడిని బాగా తగ్గించి చలవ చేస్తుందన్నమాట మన శరీరానికి. చాలా వరకు దీనికి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫైనల్గా మనం పక్కన పెసరపప్పు రుబ్బుని అయితే ఆడించి పెట్టుకున్నాం కదా, దానిలో అయితే మనం వేసేసుకోవాలి. ఫైనల్గా దీన్ని అడుగు పట్టకుండా ఎంత కష్టపడి కలిపినా కూడా చిన్నదైన అడుగు అయితే పడుతుందండి. అడుగు పట్టకుండా ఉండాలి అనుకుంటాం, కానీ అది కలిపేటప్పుడు కూడా అడుగు పట్టేస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, అలాగే కర్రీ మసాలా ఏదైనా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి మసాలాలు ఇష్టం లేదు అంటే యాడ్ చేసుకోవసరం లేదు. ఓన్లీ పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా. నేనైతే మసాలాను ఏమి యాడ్ చేయలేదన్నమాట, ఎందుకంటే మసాలా ఫుడ్ వాడకూడదు కదండి ఎక్కువగా. అందుకని నేను మసాలాని యాడ్ చేయకుండా ఓన్లీ పసుపు సాల్ట్తో మాత్రమే నేను కలిపి పెట్టేసుకున్నాను. చూస్తున్నారా, ఇది మాడిపోకుండా ఉండాలి. ఇది ఇలా కలిపి పెట్టుకొని ఉండాలి. ఎంత కలిపి పెట్టుకున్నా కూడా ఫైనల్గా చిన్న మాడ అనేది వచ్చేస్తుంది. ఫైనల్గా మనం కట్ చేసి ఉడకపెట్టుకున్న ముక్కల్ని అయితే దీంట్లో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి చాలామంది స్నాక్స్గా కూడా తింటారండి. నేనైతే అన్నంతోనే తింటాను. మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫైనల్ లుక్ అనమాట ఇలా వచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.